ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ డబ్బుకు ఉచ్చు. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒక కుగ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని భార్య కొద్ది రోజుల తేడాగా చనిపోయారు. వారికి 3 కొడుకులు ఉండేవారు. చూడండి, ఈ ఇల్లు నా వంతు అన్నాడు పెద్దవాడు. మెరక పొలం నా వంతు అన్నాడు రెండోవాడు. మరి నా వంతు ఏమిటో అని మూడోవాడు అన్నలను అడిగాడు. ఇల్లంతా గాలిస్తే అటక మీద పెద్ద తాడు చుట్ట కనిపించింది. దీన్ని నువ్వు తీసుకుపోయి దీని సహాయంతో బతుకు అన్నారు అన్నలు. చిన్న తమ్ముడు ఉత్సాహం గలవాడు. ఓ, అలాగే బతుకుతాను అని వాడు తాటి చుట్టను భుజానికి తగిలించుకుని బయలుదేరాడు. వాడు ఊరు దాటి అడవి గుండా పోతూ ఉంటే అడవి మృగాలు కనిపించాయి. వాడు తన వద్ద ఉన్న తాడుకు ఉచ్చులు అల్లి వాటితో ఒక ఉడుతను ఒక కుందేలును పట్టుకున్నాడు. కర్రపుల్లలతో ఒక బోను తయారు చేసి అందులో ఉడుతను కుందేలును ఉంచి ఒక సరస్సు వద్దకు చేరుకున్నాడు. అక్కడ వాడికి ఒక ఎలుగుబంటి పొదలలోకి పోతూ కనిపించింది. అక్కడ వాడొక చెట్టు కింద చేరి ఇంకా జంతువులను పట్టుకునే ఉద్దేశంతో తన వద్ద ఉన్న తాడులో చిన్న పెద్ద ఉచ్చులు వేయడం మొదలుపెట్టాడు. ఆ సరస్సులో ఒక జలరాక్షసుడు ఉంటున్నాడు. వాడు నీటిలో నుంచి తల పైకి పెట్టి ఒడ్డున ఉన్న కుర్రవాణ్ణి చూశాడు. కానీ వాడు ఏం చేస్తున్నది ఆ రాక్షసుడికి అర్థం కాలేదు. జలరాక్షసుడు అడుగుకు వెళ్ళిపోయి తన కొడుకును పిలిచి, సరస్సు ఒడ్డున ఎవడో కుర్రవాడు కూర్చుని ఏమిటో చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో వెళ్ళి కనుక్కురా అన్నాడు. జలరాక్షసుడి కొడుకు సరస్సులో నుంచి పైకి వచ్చి చిన్న తమ్ముడికి ఎదురుగా నిలబడి, ఇక్కడ చేరి ఏమిటి నువ్వు చేస్తున్నది అని అడిగాడు. చిన్న తమ్ముడు తల ఎత్తి చూసి తనకు ఎదురుగా ఉన్నవాడు జలరాక్షసుడని గ్రహించాడు. తాను జలరాక్షసులను గురించి అది వరకు విని ఉన్నాడు. వాళ్లకు మెదడు చాలా తక్కువ, కానీ వాళ్లకు లొంగిపోయిన వాడికి విముక్తి ఉండదు. చిన్న తమ్ముడు జలరాక్షసుడి కొడుకుతో నిర్భయంగా, కనిపించడం లేదా, ఉచ్చు తయారు చేస్తున్నాను, దీన్ని సరస్సుకు వేసి సరస్సును పట్టుకుపోబోతున్నాను, మీరంతా ఇంకో చోటు చూసుకోవలసి ఉంటుంది అన్నాడు. జలరాక్షసుడి కొడుకు చప్పున సరస్సులోకి దూకి తండ్రిని చేరుకుని, ఆ అబ్బాయి మన సరస్సుకు ఉచ్చు వేసి పట్టుకుపోతాట, మనని ఇంకో చోటు చూసుకోమన్నాడు అని చెప్పాడు. పెద్ద చిక్కే వచ్చిందే, నువ్వు మళ్ళీ వెళ్ళి చెట్టెక్కడంలో పందెం వెయ్యి, వాడు పందెంలో ఓడిపోగానే నీటిలోకి తోసేయి అన్నాడు జలరాక్షసుడు. జలరాక్షసుడి కొడుకు మళ్ళీ చిన్న తమ్ముడి దగ్గరకు వచ్చి, నాతో పందెం వేసి చెట్టెక్కుతావా అని అడిగాడు. పని మీద ఉన్నాను, కనిపించడం లేదా, నా బుల్లి తమ్ముడు నీతో పందెం వేస్తాడు అంటూ చిన్న తమ్ముడు కర్రపుల్లల బోనులో నుంచి ఉడతను పైకి తీసి వదిలాడు. జలరాక్షసుడి కొడుకు కళ్ళు మూసి తెరిచే లోపల ఉడత చెట్టుపైకి పారిపోయింది. వాడు వెళ్ళి తండ్రితో తాను ఓడిపోయినట్టు చెప్పాడు. అయితే అయిందిలే, ఈసారి పరుగు పందెం వెయ్యి, ఈసారైనా వాణ్ణి ఓడించు అన్నాడు జలరాక్షసుడు తన కొడుకుతో. నాతో సమంగా పరిగెత్తుతావా అని జలరాక్షసుడి కొడుకు చిన్న తమ్ముడిని అడిగాడు. నాకు వేరే పనేమీ లేదనుకున్నావా, కావలిస్తే నా చిట్టి తమ్ముడిని ఇస్తాను, వాడితో పరిగెత్తు అంటూ చిన్న తమ్ముడు కుందేలును బోనులో నుంచి తీసి వదిలాడు. అది చెంగున దూకుతూ క్షణంలో కానరాకుండా ఎటో వెళ్ళిపోయింది. జలరాక్షసుడి కొడుకు మళ్ళీ తండ్రి దగ్గరకు వెళ్ళి తాను ఓడిపోయినట్టు చెప్పాడు. వీడెవడో మన పాలిటికి బాగా దాపరించాడే, చూడు, వీడు బలంలో నిన్ను మించగలడనుకోను, వాణ్ణి మల్ల యుద్ధానికి రమ్మని ఓడించి ఈసారైనా నీటిలోకి తోసేయి అన్నాడు జలరాక్షసుడు. జలరాక్షసుడి కొడుకు చిన్న తమ్ముడి దగ్గరకు వచ్చి, నాతో మల్ల యుద్ధానికి రా అన్నాడు. నాకు నీతో ఆటలాడే తీరిక లేదు, మా ముసలి తాత ఆ కనబడే పొదల్లో నిద్రపోతున్నాడు, కావాలంటే ఒక పట్టుపట్టి చూడు అంటూ చిన్న తమ్ముడు ఎలుగుబంటి ఉన్న పొదను చూపాడు. జలరాక్షసుడి కొడుకు ఆ పొదలలోకి వెళ్ళి ఎలుగుబంటితో కలియబడి ఒళ్ళంతా హూనమయ్యి ఎలాగో బయటపడ్డాడు. తన కొడుకు మళ్ళీ ఓడిపోయి వచ్చేసరికి జలరాక్షసుడు భయపడిపోయి, వీడితో మంచిగా రాజీ పడడమే మేలు, వాడు సరస్సుకు ఉచ్చు వేయకుండా వెళ్ళిపోవడానికి ఎంత డబ్బు అడుగుతాడో కనుక్కురా అన్నాడు కొడుకుతో. జలరాక్షసుడి కొడుకు ఇంకోసారి తన ఎదుట నిలబడడం చూసి చిన్న తమ్ముడు, ఏం ఇంకా ఒంటితేట తీరలేదా అన్నాడు. అబ్బే, అందుకు రాలేదు, మనకు పందాలు వద్దు, ఈ మాట చెప్పు, నువ్వు మా సరస్సు వదిలిపెట్టి పోవడానికి ఎంత డబ్బు తీసుకుంటావు అని జలరాక్షసుడి కొడుకు అడిగాడు. చిన్న తమ్ముడు కొంచెం ఆలోచించి తన నెత్తి మీద టోపీ తీసి చూపిస్తూ, దీని నిండా బంగారు నాణాలు పోయి, నా దారిన నేను పోతాను అన్నాడు.
ఈ మాట కొడుకు చెప్పగానే జలరాక్షసుడు సంతోషించి తన కొడుక్కు ముంతడు బంగారు నాణాలు ఇచ్చి పంపాడు. ఈ లోపల చిన్న తమ్ముడు తన టోపీ పైభాగంలో పెద్ద చిరుగు పెట్టి నేలలో పెద్ద గుంట తవ్వి ఆ గుంట మీద టోపీని వెల్లికిలా పెట్టాడు. జలరాక్షసుడి కొడుకు వచ్చి వెంట తెచ్చిన ముంతడు బంగారం పోసిన టోపీ నిండలేదు. ఇంకా పట్టుకురా, టోపీ నిండలేదు అన్నాడు చిన్న తమ్ముడు. జలరాక్షసుడి కొడుకు ఇంకా బంగారం కావాలని వచ్చాడు. అంత బంగారం పోసిన నిండని టోపీ, అదేం టోపీరా? ఏం చేస్తాం, మరో ముంతడు పట్టుకుపో అన్నాడు తన కొడుకుతో జలరాక్షసుడు. రెండో ముంతకు కూడా టోపీ నిండలేదు. మూడోసారి మరో ముంతడు బంగారం తెచ్చి పోసాక టోపీ కింద గుంట, టోపీ కూడా నిండాయి. ఇక నేను పోతాను, మీరు నిశ్చింతగా ఉండండి అని జలరాక్షసుడి కొడుకును పంపేసి బంగారమంతా తీసుకుని చిన్న తమ్ముడు తమ ఊరికి తిరిగిపోయి పెద్ద ఇల్లు కొనుక్కుని జమీందారులే జీవించసాగాడు. వాడి అన్నలు వాడి వద్దకు వచ్చి, నీకు ఈ డబ్బంతా ఎక్కడిదిరా అని అడిగారు. మీరు నా వంతుకిచ్చిన తాడులో ఉచ్చులు వేసి అడవిలోని జంతువులను పట్టుకుని డబ్బు సంపాదించాను అన్నాడు చిన్న తమ్ముడు. మాకు కూడా ఆ తాడు అరువిస్తావా? మళ్ళీ దాన్ని నీకు భద్రంగా తెచ్చిస్తానులే అన్నారు అన్నలు. దానికేం భాగ్యం, తీసుకుపోండి అని చిన్న తమ్ముడు వాళ్లకు తాటి చుట్ట ఇచ్చేశాడు. కానీ అది అతనికి మళ్ళీ చేరలేదు. అసలు అతని అన్నలు ఆ తాడు తీసుకుని ఎటుపోయారో ఏమయ్యారో ఎవరికీ తెలియదు. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.